తెలుస్తుంది. ఈ దేశంలో హిందూ మతం పుట్టిందో లేదంటే బయట నుంచి వచ్చిందో ఆయనకు తెలుస్తది. ఫ్రెంచ్ వాళ్ళు గాని, డచ్ వాళ్ళు గాని, ముస్లిం ఇన్వేడర్స్ గాని ఎంతమంది ఇక్కడ ఈ దేశం మీద దాడి చేసి ఇక్కడికి వ్యాపారం అంటూ ఈ మన దేశంలో ప్రవేశించి మన దేశం మీద దాడి చేసి మన సంస్కృతి మీద దాడి చేసి ఏ రకంగా మన ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా మన దేశాన్ని ఆక్రమించుకున్నారు అది చరిత్ర చెప్తుంది. మన మేము మేము లేదంటే మీరు ఇంకెవరో చెప్పింది కాదు. సుజాత గారు, హిందూ మతం ఎక్కడి నుంచో వచ్చేసిందంటే అది అది నవ్వుతారు సార్. చిన్నపిల్లడు కూడా నవ్వే విషయం అది. మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. ఆయన కనెక్ట్ అయ్యారు ఒకసారి త్రిపురనేని చిట్టిబాబు గారు. రైట్, సుజాత గారు కంటిన్యూ చేయండి. సార్ లక్ష్మణ్ రావు గారిని నేను ఒక్కటే అడగదలుచుకున్నాను సార్. మీరు హిందూ మతం ఇక్కడ పుట్టలేదు అంటున్నారు, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అది ఒక్కటి తెలుసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు సపోజ్ మేము ఉన్నాం అనుకోండి, మా తాతగారి పేరు, మా తండ్రి గారి పేరు, మా ముత్తాత పేరు, దాన్ని బట్టి మేము ఎక్కడ పుట్టాం, మా మూలాలు ఎక్కడున్నామన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి లక్ష్మణ్ రావు గారి పేరే హిందూ మతంలోంచి వచ్చిన పేరు. ఆయన అసలు ఇక్కడ హిందుత్వం లేదు, ఎక్కడి నుంచో వచ్చింది, మీరు అసలు ఇక్కడ వాళ్లే కాదంటే వింతగా విచిత్రంగా ఉంది. ఇంకొక విషయం, ఈ సూడో సెక్యులర్స్ ఏదైతే ఉన్నారో, నేను లక్ష్మణ్ రావు గారిని ఉద్దేశించి అనట్లేదు, సూడో సెక్యులర్స్ అందరికీ నాది ఒక సూటి ప్రశ్న. మరి హిందూ మతం అనేది వైరస్ లాంటిది, దేశం నుంచి పూర్తిగా నిర్మూలిస్తామన్నప్పుడు ఒక్కడి నోరు లేవలేదు ఎందుకు సార్? ఒక్కడ బయటకు వచ్చి విమర్శించలేదేంటి? అంటే మీకు మా మతాన్ని కాపాడుకుంటామయ్యా అంటే మీకు బాధ వస్తుందా? మా మతం మీద దాడులు జరిగినప్పుడు మాత్రం మీరు ఎవరు మాట్లాడరా? అన్నిట్లోనూ కూడా సమానంగా ఉండాలి కదా. ఇప్పుడు మీ మతం మీద ఎవరైనా దాడి చేస్తే ఖచ్చితంగా ఎవరన్నా మాట్లాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన దాంట్లో రాజకీయ నాయకులకు సంబంధం ఏంటి, అక్కడ ఓట్లకు సంబంధించింది ఏంటి, అక్కడ ఏమైనా ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుందా? కాదు కదా. తను పాటించే ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇప్పుడు సత్యరాజు గానో ఇంకొకళ్ళు ఎవరు వచ్చి మాట్లాడడానికి వాళ్ళకి వచ్చిన ఇదేంటి సార్? వాళ్ళకి వచ్చిన బాధ ఏంటి అంటే, ద్రవిడియన్ పార్టీలు గొంతులో ముళ్ళులాగా పవన్ కళ్యాణ్ గారు తయారయ్యారు అన్నది నిజం. అంత గట్స్ ఉండి, అంత నాలెడ్జ్ ఉండి, తమిళ్లో అంత స్పష్టంగా మాట్లాడగలిగి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగే ఒక చరిష్మా ఉన్న నాయకుడు వచ్చి మాట్లాడుతుంటే నిద్రపోతున్న హిందువులు మేలుకుంటారనే భయం అక్కడ ద్రవిడియన్ పార్టీని పట్టుకుందన్నది మాత్రం వాస్తవం సార్. సార్ వినిపిస్తుంది? ద్రవిడియన్ పార్టీలకి పవన్ కళ్యాణ్ గారి వల్ల హిందువులను ఎవరైతే ఉన్నారో చేస్తున్నారు, ఈయన నా హక్కుల్ని తిరిగి అనే భయం పట్టుకుంది వల్ల ఈ రోజు ఇంకా చాలా మంది వస్తారు. మీరు సత్యరాజే కాదు ఇంకా చాలా వచ్చి మాట్లాడతారు. కానీ సార్ సత్యం నిలకడగా ఉంటుంది, ధర్మం ఉంటుంది, మిగిలిన వాటి తప్ప వాటిని చెప్తారు. అది నాకు అంతే మతమై. రైట్, మళ్ళీ వస్తాను మీతోటి, మళ్ళీ మాట్లాడతాను. ఒకసారి మనం లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు ఏంటో అడుగుతున్నారు, చెప్పండి. లక్ష్మణరావు గారు ఏదంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన హిందుత్వం ఎత్తుకున్నా, సనాతన ధర్మం కోసం పోరాడినా దాన్ని మీరు తప్పు అని అనట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ రాజకీయ విధానం వేరు. తమిళనాడులో ఎక్కువ వాళ్ళు పెరియార్ సిద్ధాంతాలు వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. అంబేద్కర్ భావజాలని, పెరియార్ సిద్ధాంతాలని వాళ్ళు ముందుకు తీసుకెళ్లి వాళ్ళ రాష్ట్రంలో ఏంటంటే వాళ్ళు చేసిన రాజకీయ ప్రతి ఒక్కరు కూడా పెరియార్కి అనుకూలంగా ఉన్న